హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు స్క్రబ్ టైఫస్ గురించి తెలుసుకుందాం. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది కదా, దాదాపు 1500 కేసెస్ నమోదైనాయి అంట ఆంధ్రప్రదేశ్లో. పర్టికులర్గా చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో ఉన్నాయంట. అసలు ఈ స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి? టిక్ అంటే ఒక చిన్న నల్లి లాంటి కీటకం అనమాట. దాంట్లో రికెట్సియా అనే బ్యాక్టీరియా ఉంటే అది మనని కుట్టినప్పుడు జ్వరం రావచ్చు. దీన్ని స్క్రబ్ టైఫస్ అంటాం. సో ఏమవుతుందంటే ఇది కుట్టినప్పుడు నల్లగా ఒక పెచ్చు కట్టిన పురుగు కుట్టిన మచ్చలాగా ఫామ్ అవుతుంది. దానికోసం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి ఎవరైనా బయటికి అట్లా తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటే. సో అది కుట్టిన తర్వాత దాదాపు ఒక 5 days to 1 week లో ఫీవర్ స్టార్ట్ అవుతుంది. బాగా హై ఫీవర్, చలి, వణుకు అట్లా స్టార్ట్ అవుతుంది. అట్లా స్టార్ట్ అయ్యి దాన్ని వదిలేస్తే గనక ఒక 1 week లో మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే బాడీలో ఇంపార్టెంట్ ఆర్గన్స్ అన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది. అది ప్రాణాపాయంతో తీసుకెళ్తుంది. సో కరెక్ట్ టైంలో దీన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వడమే దీనికి ఇంపార్టెంట్. సో దీనికి టెస్టులు ఉంటాయి. ఎలైసా టెస్ట్ స్పెసిఫిక్గా చేస్తారు దీనికి. అండ్ ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే దీన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం వరకే ఇంపార్టెంట్ అనమాట. సో జాగ్రత్తగా ఉండండి. ఇది యూజువల్గా ఆగస్ట్ టు ఫిబ్రవరి మంత్స్లో వస్తుంది. ప్రత్యేకంగా ఏంటంటే పార్కులు, తోటలు, వనభోజనాలు, ట్రెక్కింగ్, తర్వాత ఈ డస్ట్బిన్లు, ఈ డంప్ యార్డ్స్ దగ్గర, లేదంటే పశువులు పెంచుతారు కదా ఆ ఏరియాలో, పొలాల్లో వీటి దగ్గర ఎక్కువ ఉంటుంది ఈ టిక్. సో అందుకని వాటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? చక్కగా ఇక్కడ ఫుల్ హ్యాండ్ షర్ట్స్, ప్యాంట్లు, సాక్స్, షూస్ ఇట్లాంటివన్నీ ఫుల్ బాడీ కవర్ చేసుకొని వెళ్ళాలి. ప్రత్యేకంగా పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. వనభోజనాలకి పిల్లల్ని తీసుకెళ్తాం కదా, సో అప్పుడు కవర్ చేసుకొని తీసుకెళ్ళాలి. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నా కూడా వనభోజనాల నుంచి వెళ్ళొచ్చిన తర్వాత 1 week 10 days అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి వచ్చినప్పుడు అందరూ ఊర్లు వెళ్తారు. ఆ పాత ఇళ్ళన్నీ క్లీన్ చేసుకొని శుభ్రంగా, అంటే బెడ్స్, ఆ పిల్లో కవర్స్, దుప్పట్ల కింద కూడా ఉండొచ్చు ఈ పురుగు. అందుకని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాడండి. థ్యాంక్ యూ.